టొమాటో బేసిల్ పాస్తా. ఓకే, సో పాస్తా చేసుకోబోతుంది. ఎస్. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాస్తా. ఎస్. అండ్ అలాగే నువ్వు కేల్ తీసుకొచ్చేసావా? ఎస్, అవును. అండ్ అలాగే స్పినాచా? లేదు, ఇది బేసిల్ లీవ్స్. ఓహో, basil leaves. కేల్ అండ్ అలాగే టొమాటోస్. ఓకే, అండ్ సూప్ లాగా ఏమైనా తీసుకొచ్చా? ఇది వెజ్ స్టాక్. వెజ్ స్టాక్. ఎస్. ఓకే, సో ఈ మధ్య మరి స్నాక్స్ పాస్తా మరి సరిపోతుందా? యా, యాక్చువల్లీ ఏంటంటే పాస్తా కూడా మనం మెయిన్ కోర్స్లో లేదంటే బ్రేక్ఫాస్ట్లో అలా తీసుకుంటూ ఉంటాం. బట్ చాలా మంది ఇప్పుడు అంటే పిల్లలకి ఆ పాస్తా అవన్నీ బాగా అలవాటు అయిపోయి స్నాక్స్ టైంలో కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇండియన్స్కి పాస్తా అనేది మీల్లో అసలు సరిపోదు అది ఇచ్చేది. సో వాళ్ళు ఇది కొంచెం తక్కువ క్వాంటిటీలో స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. షూర్, మరి స్టార్ట్ చేద్దామా? యా, విల్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఫస్ట్ టైం ఏమవుతున్నాం? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. తర్వాత టొమాటోస్, సో పాస్తాల్లో కూడా మనకి చాలా రకరకాల పాస్తాస్ ఉంటాయి Yes, కదా. exactly. సో ఇవాళ మనం వెజ్ స్టాక్ తో పాస్తా చేయబోతున్నాం. ఎస్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఈ పాస్తా కూడా మనకు మైదా పాస్తా అండ్ అలాగే హోల్ వీట్, ఇప్పుడు మిల్లెట్స్ తో కూడా వస్తుంది. వావ్. అండ్ ఇక్కడ మనం యూస్ చేసేది వచ్చేసి హోల్ వీట్ పాస్తా. ఓకే, సో ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుందని అనుకుంటారు చాలా మంది, బట్ అలా ఏం కాదు. సేమ్ టేస్ట్ ఉంటుంది. సేమ్ మనకు మైదాతో ఎలా అయితే ఉంటుందో సేమ్ వీటితో కూడా అలాగే ఉంటుంది. సో ఏదైతే మనం చేసుకుంటున్నామో అది మనం హెల్తీ రకంగా చేసుకోవడం చాలా ఎగ్జాక్ట్లీ. ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పినట్టుగా అంటే మీరు అడిగారు కదా ఇందాక లెగ్ స్ట్రెస్ అలా ఉన్నప్పుడు, అవునవునవును. సో వాళ్ళకి కొంచెం ఫ్లేవర్ గా ఏదైనా యాడ్ చేయాలి. ఇక్కడ మనం బేసిల్ ఏదైతే యాడ్ చేస్తున్నామో సో ఆ ఫ్లేవర్ వల్ల కూడా వాళ్ళకి ఆ టేస్ట్ అనేది కొంచెం అంతగా తెలియదు అనమాట. అంటే ఈజీగా చాలా చేయగలుగుతారు, ఈజీగా తినగలుగుతారు. ఓకే, సో మన టమాటోస్ అయితే చక్కగా ఎగుతున్నాయి. యా, ఇప్పుడు Next అలాగే కేల్ కూడా వేసేద్దాం. సో కొంచెం డిఫరెంట్ గా కూడా చేసుకోబోతున్నాం అనమాట. Yes, ఎందుకంటే మీరు కేల్ తీసుకొచ్చారు, అలాగే చక్కగా మనకి లీవ్స్ కూడా తీసుకొచ్చారు. అవును, అలాగే బేసిల్ కూడా వేసేస్తున్నాం. సో ఇది మనం కొంచెం వేస్తే చాలు, చాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో జస్ట్ నేను 2 లీవ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఎస్, మీరు చెప్పినట్టు అసలు వేయంగానే ఫస్ట్ ఆ బేసిల్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఎస్, కొంచెం సాల్ట్, అలాగే ఆనియన్ పౌడర్. ఓకే, డిఫరెంట్గా ఉంది, చక్కగా కలర్గా ఉంది. ఆనియన్ పౌడర్, వెల్లుల్లి పౌడర్, కారం, అలాగే మిక్స్డ్ హర్బ్స్ కూడా. దీంట్లోనే మనము వెజ్ స్టాక్ కూడా వేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసిన పాస్తా కూడా వేసేద్దాం. మీరు చెప్పినట్టుగా నేను అనుకుంటా ఉన్నాను అనమాట. సో పాస్తా అంటే మన యూజువల్లీ దానిలో క్రీమ్ యూస్ చేస్తారు, చాలా రిచ్గా చేస్తారు కదా. సో మనం ఏంటంటే కొంచెం లో కార్బ్స్లో చేసుకుంటున్నాం, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దట్టు పాస్తా
ఎస్ సో మనకి కిడ్స్కి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోయే డిష్ కదా. ఎస్ అవును, అందరికీ ఇవ్వచ్చు. నార్మల్గా పాస్తా అని పేరు వినగానే పిల్లలు దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావో కూడా చూడరు, బట్ అలా హ్యాపీగా తినేస్తాను. అవును. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇందులో మనం గ్రీన్ లీఫ్ యాడ్ చేస్తున్నాం, వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం, అండ్ అలాగే పాస్తా. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా మనకి బేబీ కార్న్ అని అలా రకరకాల యాడ్ చేయొచ్చు. నార్మల్ గా పిల్లలు ఇష్టంగా తినేది పాస్తా, నూడిల్స్ అండ్ అలాగే ఆమ్లెట్. అవును. సో అందులో మనకు నచ్చినవి అన్ని కూడా యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేసేయచ్చు. ఓకే, సో ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. యా, ఆల్రెడీ మనం పాస్తాని ఉడికించుకున్నాం, బట్ ఏదైతే మనము బేసిల్ అండ్ కేల్ వేసామో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. సో పల్లవి, సో మన పాస్తా అయితే సూపర్ డూపర్గా రెడీ అయిపోయింది. యా, రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? యా, కొంచెం బేసిల్ యాడ్ చేసేద్దాం. అండ్ అలాగే లైట్గా హర్బ్స్ కూడా. ఓకే. ఓకే అమూల్య, టొమాటో బేసిల్ పాస్తా రెడీ అయిపోయింది. ఓకే. టొమాటో బేసిల్ పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. టొమాటో బేసిల్ పాస్తాకు కావాల్సిన పదార్థాలు: నూనె, టమాటో ముక్కలు, కేలాకు, బేసిల్ ఆకు, ఉప్పు, ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి పొడి, కారం, మిక్స్డ్ హర్బ్స్, వెజ్ స్టాక్, ఉడికించుకున్న పాస్తా. టమాటో బేసిల్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో టమాటో ముక్కలు, కేల్ ఆకు, బేసిల్ ఆకు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి పొడి, కారం, మిక్స్డ్ హర్బ్స్, వెజ్ స్టాక్ వేసి ఉడికించుకున్న పాస్తా కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి బేసిల్ ఆకు, మిక్స్డ్ హర్బ్స్ వేసి సర్వ్ చేసుకుంటే టమాటో బేసిల్ పాస్తా రెడీ.